మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గతంలో అడవులను నరికేస్తుంటే అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలని సూచించారు. 5 ఏళ్లు ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అటవీ శాఖపై అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. భారీగా ఎర్రచందనంను స్వాధీనం చేసుకుంటున్నారు. అధికారులకు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరు అక్రమ రవాణా చేసినా వదిలిపెట్టొద్దని సూచించారు. టాస్క్ ఫోర్స్ తో సంయుక్తంగా ఫారెస్ట్ విభాగం పనిచేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. త్వరలోనే మంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీలో గత వైసీపీ అధికారంలో ఉన్న క్రమంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం దానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ఇప్పటికే చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎప్పుడు వెళ్లే అవకాశం కనిపిస్తుందట? గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఏదైతే ఎర్రచందనానికి సంబంధించి ఏమాత్రము గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనికి తోడు ఆయా శాఖల అధికారులు కూడా అలాగే వ్యవహరించారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ను నిర్వీర్యం చేయడము, డీజీపీ స్థాయి అధికారం నుంచి ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం యథేచ్ఛగా దోచుకున్నారనే విమర్శలకు తావిచ్చారు. దీంతోపాటు పెద్ద ఎత్తున దందాలు కూడా నడిచాయి. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మీద కారు ఎక్కించి చంపేసిన సంఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగింది. నిన్న పార్లమెంటులో అటవీ శాఖ మంత్రి ఇచ్చిన సమాచారం కూడా అందుకు బలాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో అత్యధికంగా చెట్లు అక్రమంగా నరికివేయబడ్డ జిల్లా ఏదంటే అన్నమయ్య జిల్లా అంటూ కూడా ఆయన ప్రకటించాడు. 21,700 పైగా మొక్కలు ఈ చెట్లు నరికివేయబడ్డాయి అక్రమంగా అన్నమయ్య జిల్లాలో అంటూ ప్రకటించడం, అది కూడా రాష్ట్రంలో మొదటి స్థానం అన్నమయ్య జిల్లాలే అంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే మనం ప్రస్తుతం తిరుపతి అటవీ శాఖ కార్యాలయంలో ఉన్నాము. గత 5 సంవత్సరాలుగా జరిగిన నిర్వాహకం ఫలితంగా గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు ఈ ప్రాంతం ఎప్పుడు కిటకిటలాడేది. ఓవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా కూబింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఆ ఆపరేషన్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమదారులు బయటపడ్డారు. వారిని తీసుకుపోవడం, ప్రత్యేకంగా ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. కానీ గత 5 సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఏదైతే అటు అన్నమయ్య కానీ, ఇటు చిత్తూరు కానీ, ఇటు ముఖ్యంగా తిరుపతి ఫారెస్ట్ శాఖ అధికారులు ఏ రోజు దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్తో సంయుక్త సమావేశాలు నిర్వహించలేదు. అదేవిధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఏదైతే వీరు చేసినది ఏం పని అంటే అటు ముదివేడు, అదేవిధంగా నెత్తిగుంటపల్లి, అదేవిధంగా ఏదైతే ఆవులపల్లి ప్రాజెక్టుకు సంబంధించి రైతుల భూములను ఫారెస్ట్ భూములు అంటూ ఒక రికార్డులు తయారు చేయడంలో మాత్రం వీరు బిజీగా గడిపారు. అదేవిధంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణా గురించి రివ్యూ నిర్వహించిన దాఖలు లేదు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి ఎర్రచందనం గోడౌన్లలో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను వేలానికి పెట్టారు. గత 2014-19 మధ్య కాలంలో ఏకంగా 1600 కోట్ల పైగా ఆదాయము ఎర్రచందనం అక్రమంగా దొరికిన ఎర్రచందనాన్ని వేలం వేగా ఆదాయం రాగా గత 5 సంవత్సరాల కాలంలో కేవలం అది 300-400 కోట్లకే పరిమితమైందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ 5 సంవత్సరాల కాలంలో అటు టాస్క్ ఫోర్స్ నిర్వీర్యమైంది. దీంతోపాటు ఏదైతే పోలీస్ శాఖ, ఇటు ఫారెస్ట్ శాఖ కూడా పెద్ద ఎత్తున కూపింగ్లో పాల్గొనలేదు. కేవలం ఎఫ్ఆర్ఓ స్థాయి అధికారులే ఈ విషయాల గురించి మాట్లాడాడు. జిల్లా ఫారెస్ట్ శాఖ అధికారి ఏ రోజు కూడా ఈ విషయాల గురించి మాట్లాడలేదంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ప్రస్తుతం ఈ శాఖ పనితీరు పైన పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయంటూ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తాను బాధ్యతలు